చెల్లె తమ్ముడు చూసిండ్రు. ఇది ఎక్కడో జరగలేదు, తెలంగాణ రాష్ట్రంలో ఖానాపూర్లో జరిగిన సంఘటన. సభ్య సమాజం తలదించుకునే విధంగా చేస్తున్నారు. రోజు రోజుకు దిగజారిపోయి పరిపాలనను చేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. మొన్నటికి మొన్న లగచర్లలో లంబాడీ బిడ్డల మీద అదే అఘాయిత్యం, ఇవాళ ఖానాపూర్లో రైతు మీద ఇదే అఘాయిత్యం. ఏం రాజ్యం రాబాయ్? దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెడుతూ సంక్షేమ పథకాలన్నీ ఎగ్గొట్టినవు. సమస్యను కూడా తీర్చే పద్ధతి తెలియక సమస్య గురించి చెప్పుకోవడానికొస్తే ఒక వృద్ధ రైతన్నను ఈ విధంగా లాక్కెళ్లిపోతున్నారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అసలు ఏం చేస్తున్నావు? పాలన అంటే గిదేనా? ప్రజా పాలన? ఇందిరమ్మ రాజ్యం? రాహుల్ అన్న వచ్చిండు, సోనియమ్మ వచ్చింది, ప్రియాంక అక్క వచ్చింది. ఇచ్చిన మాటలకు ఎక్కడా ఏం లేదు. నఫరత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలా అని చెప్పేసి గిదా మీ దుకాణం? ఏం రాజ్యం రావయ్యేది? ఈ రాష్ట్రంలో హోం మంత్రి లేడు, ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో తెలియదు. అసలు ముఖ్యమంత్రి అనేటైనే ఏం చేస్తాండో ఏం ఇస్తాండో అర్థమే అయితలేదు. ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకొని ఇట్లా రైతులను హింసించడం బంద్ చేయిర్రి. హింసించినోళ్ల మీద తగిన చర్యలు తీసుకొని శిక్షించాలని కోరుకుంటాను.